అండి, నా పేరు డాక్టర్ వివేక్ అత్నూరి, ఎండి కన్సల్టెంట్ ఫిజిషియన్, కాశీ హాస్పిటల్, విజయనగరం. టుడే మరికొన్ని మిత్స్ గురించి మాట్లాడుకుందాము. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ డయాబెటీస్. ఓకే, డయాబెటీస్ గురించి నాకు తెలిసి చాలా మందికి చాలా డౌట్లు, అండ్ చాలా మంది డైట్ల గురించి, మెడిసిన్ గురించి మాట్లాడే వాళ్ళు యూట్యూబ్ లో చాలా మంది. సో బేసిక్ మిత్స్ ఏ ఉన్నాయి డయాబెటీస్ లో. నేను రెగ్యులర్ గా ఓపీలో ఫేస్ చేసేవి మిత్ నెంబర్ 1. సార్, షుగర్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు టాబ్లెట్ స్టార్ట్ చేస్తే, లేకపోతే ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ ఇన్సులిన్ వాడాలి, అలవాటు అయిపోద్దేమో శరీరానికి అని అంట. అలా ఉండదండి. ఫ్యాక్ట్ ఏంట్రా అంటే డయాబెటీస్ లో చాలా రకాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అని అంటాం. యూజువల్ గా మన ఒంట్లో ఇన్సులిన్ ఉండదు, వాళ్ళు డెఫినెట్ గా ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది. టైప్ 2, టైప్ 3, ఇంకా టైప్ 4 అలా కొన్ని డయాబెటీస్ ఉన్నాయి. వీళ్ళలో ఏంటంటే కొంతమందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే మన ఒంట్లో ఇన్సులిన్ ఉంటది కానీ అది పనిచేయదు. సో అది పనిచేసేటట్టుగా మనం టాబ్లెట్స్ పెడతాం. ఇన్సులిన్ ఈ యూజువల్ గా మనం కామన్ గా చూసేది టైప్ 2 డయాబెటీస్, యూజువల్ గా ఒబీస్ గా ఉన్న వాళ్ళకు ఇది యూజువల్ గా వస్తుంది. సో టాబ్లెట్స్, ఇన్సులిన్ ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాలి అన్నదేమీ లేదండి. ఫ్యాక్ట్, మీరు డైట్, ఎక్సర్సైజ్ పాటించండి, ఒబిసిటీని తగ్గించండి, అండ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఆటోమేటిక్ గా పెరిగిద్ది. వన్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగితే మనం టాబ్లెట్స్ తగ్గించుకుంటూ ఆల్మోస్ట్ ఆపేసే స్టేజ్ కి వెళ్ళిన ఎగ్జాంపుల్స్ చాలా. అంటే నా దగ్గర చాలా మంది పేషెంట్లకి టాబ్లెట్లు ఆపేయాల్సిన అవసరం, నా దగ్గర కాదు, చాలా మంది డాక్టర్స్ దగ్గర కూడా మెడికేషన్ ఆపేసిన సందర్భాలు చాలా. ఒకసారి పెడితే అలవాటు అయిపోయేది అనేది మిత్ అండి. సో మిత్ నెంబర్ 2, చాలా మంది ఇప్పుడు నాకు ఓపీ దగ్గర వస్తారు, ర్యాండమ్ షుగర్ లేకపోతే ఫాస్టింగ్ షుగర్ చెక్ చేసుకుంటారు. సార్ బాగుంది, నా షుగర్ అంతా చాలా బాగుంది, చాలా ఫాస్టింగ్ ఎప్పుడు భలే ఉంటుంది సార్, 105, 100 చాలా బాగుంటుంది. ఇది మిత్. ఫ్యాక్ట్ ఏంట్రా అంటే ఒక్క ఫాస్టింగ్ షుగర్, ర్యాండమ్ షుగర్ బట్టి నీ షుగర్ చాలా బాగుంది ఓవరాల్ గా అని చెప్పకూడదు. ఫ్యాక్ట్, మీరు HbA1c, ఓకే, 3 months యావరేజ్ షుగర్ అని అంటాం. గత 3 నెలలు మన ఒంట్లో యావరేజ్ గా షుగర్ ఎంత మెయింటైన్ అయింది అనేది చెక్ చేసుకోవాలి. మీ ఒంట్లో నరాలు, అసలు షుగర్ ఎందుకు కంట్రోల్ చేయాలండి? షుగర్ కంట్రోల్ చేయకపోతే మనకు వచ్చే ప్రాబ్లంలు నరాల ప్రాబ్లం, తిమ్మిర్లు, మంటలు, స్కాల్లో స్పర్శ తెలియకపోవడం, స్పాంజ్ లాగా అనిపించడం, ఇది 1. 2 గుండె ప్రాబ్లం, 3 కళ్ళ ప్రాబ్లం, 4 కిడ్నీ ప్రాబ్లం. సో ఇవి 4 యూజువల్ గా షుగర్ కంట్రోల్ చేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో మనం ఏం చేయాలి? HbA1c ఇస్ వెరీ మ్యాండేటరీ. ఎవ్రీ 3 months HbA1c చెక్ చేసుకోండి. ర్యాండమ్ షుగర్, ఫాస్టింగ్ షుగర్ ఇది ఇంపార్టెంట్ కాదు, దానికంటే ఇంపార్టెంట్ ఈ HbA1c. దాంతో పాటు ఇయర్లీ వన్స్ మీ హార్ట్ చెకప్, కొలెస్ట్రాల్ బాగానే ఉందా, కిడ్నీ బాగుందా, నెక్స్ట్ మీ నరాలకు సంబంధించిన టెస్ట్ కూడా ఉంటాయి, అవి బాగున్నాయా, కళ్ళ పరీక్ష, ఇవన్నీ బాగుంటే మీకు షుగర్ చాలా కంట్రోల్ గా ఉంది, హెల్దీగా ఉన్నారు అని చెప్తాము. ఇది ఫ్యాక్ట్. మిత్ నెంబర్ 3 వచ్చేపాటికి, సార్ నేను అసలు ఫుడ్ అసలు ఏం పెద్దగా తినను సార్, నా షుగర్ మాత్రం ఎక్కువగా ఉంటుంది, అదేంటి నేను ఫుడ్ చాలా కంట్రోల్ చేస్తాను అయినా షుగర్ పెరిగిపోతుంది అని అంటారు. ఫ్యాక్ట్ ఏంట్రా అంటే మనకు షుగర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, యూజువల్ గా ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనుకుందాం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. మీరు ఒబీస్ గా ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ షుగర్ 2000 లో స్టార్ట్ అయింది అనుకుందాం. డైట్ అండ్ ఎక్సర్సైజ్ తో మెయింటైన్ చేశారు, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 year తర్వాత మీరు డైట్ సరిగ్గా మెయింటైన్ చేయాల, షుగర్ కొద్దిగా పెరిగి టాబ్లెట్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. డైట్ ఎక్సర్సైజ్ సరిగ్గా చేయట్లా, ఇయర్స్ అయింది, 5 years అయింది, 10 years అయింది. ఎప్పుడైతే మన ఒంట్లో ఒబిసిటీ, ఫ్యాట్ టిష్యూ ఎక్కువ అయ్యే కొద్దీ ఇన్సులిన్ సెన్సిటివిటీ తక్కువ అయిపోతూ ఉంటుంది. ఇయర్ అండ్ ఆన్ ఇయర్ ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోద్ది. సో మీరు సింపుల్ చిన్న టాబ్లెట్ వాడినా, మనకి చిన్నగా ఇంత తిన్నా సరే ఆ ఇన్సులిన్ ఫుల్ గా రెసిస్టెన్స్ అయిపోయి అసలు పనిచేయడం తగ్గిపోవడం వల్ల మనకి షుగర్ స్పైక్స్ చాలా ఎక్కువ వస్తాయి. అండ్ లిమిటెడ్ ఫుడ్ క్వాంటిటీ తిన్నా షుగర్ స్పైక్స్ చాలా ఎక్కువ అవుతాయి. అండ్ టాబ్లెట్స్ డోస్ పెంచినా షుగర్స్ అంత ఈజీగా కంట్రోల్ అవ్వవు. సో ఇది లాంగ్ స్టాండింగ్, ద డ్యూరేషన్, మీరు ఎంతకాలం బట్టి షుగర్ ఉంది, మన ఒంట్లో ఫ్యాట్ టిష్యూని కరిగించుకోకుండా మనం ఇంకా ఒబీస్ గా పెరిగే కొద్దీ, ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గే కొద్దీ మీకు ఇంత ఫుడ్ తిన్నా స్పైక్స్ ఎక్కువ వస్తుంది. ఇది ఫ్యాక్ట్ అండి. సో ఫుడ్ సరిగ్గా ఎక్కువ తినను కదా షుగర్ పెరిగిపోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు దానికి తగ్గట్టు ఫస్ట్ లో నుంచే మనం తగిన వ్యాయామం చేసి మన ఒంట్లో ఒబిసిటీ, ఫ్యాట్ టిష్యూని లాస్ చేసుకోగలిగితే ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా పెరిగి మనకు షుగర్స్ ఫస్ట్ ఇయర్ నుంచి కంట్రోల్లో ఉంటాయి. మనం ఎప్పుడైతే మొదట్లో సరిగ్గా కంట్రోల్ చేయమో ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ సెన్సిటివిటీ తగ్గిపోయి మీ షుగర్లు చాలా ర్యాంపెంట్ గా వెళ్తాయి. ఇది 3 మిత్స్ షుగర్ కి సంబంధించి కామన్ గా మేము చూసే మిత్స్. సో దీని ద్వారా మనం తెలుసుకునేది ఏంట్రా అంటే, పాయింట్ నెంబర్ 1, టాబ్లెట్ స్టార్ట్ చేసినంత మాత్రాన, ఇన్సులిన్ స్టార్ట్ చేసినంత మాత్రాన జీవితాంతం వాడాలి అనేది ఏమీ లేదు. 2, ఫుడ్ తక్కువ తీసుకోవడం వల్ల షుగర్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఏంటి అని అదే పడుతూ తగిన వ్యాయామం చేయండి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచండి, మీ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి.
పాయింట్ నెంబర్ 3, షుగర్ ఒకటి, ర్యాండమ్ షుగర్, ఫాస్టింగ్ షుగర్ ఒకటి చెక్ చేసుకుని బాగుంది మీ షుగర్ అన్న అపోహలో ఉండిపోవద్దు. నేను చెప్పిన HbA1c వెరీ ఇంపార్టెంట్, అండ్ మిగతా టెస్టులు ఇయర్లీ వన్స్ డెఫినెట్ గా చేయించుకోండి. ఈ వీడియో మీకు నాలెడ్జబుల్ గా అనిపిస్తే లైక్ కొట్టి మరికొందరికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం డాక్టర్ వివేక్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.